ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు పరశురామావతారం గురించి తెలుసుకుంటున్నాము. ఇది మనకు భాగవతంలో 9వ క్యాంటో అంటే 9వ స్కందంలో 15వ అధ్యాయంలో చెప్పబడింది. మనము ఇప్పటి వరకు భాగవతం తెలుసుకుంటూ 9వ స్కందం వరకు వచ్చేసాం. ఈ 9వ స్కందంలోనే పరశురామ అవతారం గురించి చెప్పబడింది. పరశురామ అవతారము భగవంతుని యొక్క అవతారాలలో ఒక అవతార రూపము. ముఖ్యంగా దశావతారాలలో ఒక అవతారం అన్నమాట పరశురామ అవతారం. మరి ఈ పరశురామ అవతారం ఎలా ఆవిర్భావం జరిగింది అని ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, గాది అనే ఒక మహారాజు ఉండేవారనమాట. ఆయనకు సత్యవతి అనే ఒక కుమార్తె ఉండేది. ఆ రాజుకు పుత్ర సంతానం లేదు, ఏకైక కుమార్తె మాత్రమే ఉండేవారు. ఆ మహారాజు ఒకసారి అదే సభలో ఉన్నప్పుడు అక్కడికి రుచీకుడు అనే ఒక మహర్షి అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన ఇతరుల ద్వారా తెలుసుకొని ఉన్నారు ఆయనకు కుమార్తె ఉన్నది అని. కాబట్టి ఆ రుచిక మహర్షి వచ్చి, నేను మీ యొక్క కుమార్తెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని కోరారనమాట. కానీ గాది మహారాజుకు అది సరి అనిపించలేదు. ఆయన మహర్షి కదా, వీరు క్షత్రియులు. కాబట్టి ఆయన మహారాజు ఏం చేశారు, ఆ ఋషిక మునికి ఒక షరతు విధించారు. అలాగ చేస్తేనైనా ఆయన నిష్క్రమిస్తారేమో ఆ ప్రయత్నం నుంచి అని అనుకొని ఆయన ఏం చేశారు, ఈ విధంగా మేము రాజులము అంటే క్షత్రియులము, మాకు మా కుమార్తెను మీరు పొందాలి అంటే ఒక షరతు ఏమిటంటే శుల్కము ఇచ్చి మీరు వివాహం చేసుకోవాలి. దానికి గాను 1000 అశ్వములు, అవి ఎలాగ ఉండాలి, తేజస్సుతో చంద్ర శోభితమై చంద్రప్రభ శోభితమై ఉండాలి. అలాంటి ఆ అశ్వాలకు చెవులు ఎలాగా, ఒక చెవి మాత్రము నల్లటి వర్ణంలో ఉండాలట. ఒక చెవి సాధారణ రంగు, ఇంకొక చెవి నల్లటి వర్ణంలో ఉండాలి. అలాంటి 1000 అశ్వాలను కానీ నువ్వు మాకు ఇస్తే మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని గాది మహారాజ్ చెప్పడం జరిగింది. అంటే ఆ ఋషి యొక్క శక్తిని ఆయన లేకపోయారు. ఇక మళ్ళీ ఏమైంది, ఈ రుచిక మహర్షి నేరుగా వరుణుని దగ్గరికి వెళ్ళి అభ్యర్థించారు. వరుణుడు ఆ విధంగా ఆశ్వాలను ఇవ్వడం జరిగింది. ఆ ఋషి గాది మహారాజుకు ఆ ఆశ్వాలను ఇచ్చి సత్యవతిని వివాహం చేసుకోవడం జరిగింది. ఈమె సత్యవతి చాలా అంకిత భావంతో ఆ, ధర్మ ఇదిగా ఉండేదన్నమాట. కాబట్టి ఆ రుచిక మహర్షికి చాలా ఆనందం వేసింది. నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆమెను అడగడం జరిగింది. అప్పుడు సత్యవతి ఈ విధంగా
సంతానం, పుత్ర సంతానం కావాలి. అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి గాది మహారాజుకు నేను కుమార్తెను మాత్రమే, ఏకైక సంతానాన్ని, మా తల్లికి కూడా ఒక పుత్ర సంతాన భాగ్యం కావాలి అని కోరుకుందనమాట. అప్పుడు ఈ యొక్క రుచీక మహర్షి యజ్ఞాన్ని ఆరంభించి, ఆ యజ్ఞంలో ఏమంటే యజ్ఞానికి ఆహుతి చేయడానికి ప్రసాదాన్ని తయారు చేస్తారు. అది యజ్ఞ ఆ, అగ్నికి ఆహుతి చేశాక తర్వాత దాన్ని తీసుకుంటారు. దానిని చరువు అని కూడా అంటారనమాట. ఆ విధంగా ఆయన రెండు రకాలైన ప్రసాదాలను తయారు చేశారు. ఒకటి ఏమిటి? రాజు యొక్క కుమారుడు క్షత్రియ గుణాలతో ఉండాలి. వీరు మహర్షి, ఋషియులు కాబట్టి సాధు గుణంతో పుత్ర సంతానం కలగాలి కాబట్టి రెండు రకాలైన ప్రసాదాలను చేసేటప్పుడు మంత్రాలను వల్లించి ఆ విధంగా తయారు చేయడం జరిగింది. అది ఆ, అగ్నికి ఆహుతి అంటే ఆ యొక్క చరువు అంటారు కదా, దాన్ని ఆ విధంగా అర్పించడం జరిగింది. యజ్ఞం తర్వాత కూడా అభ్యంగ స్నానం చేయవలసి ఉండడం వలన రుచిక మహర్షి ఆయన నదీ తీరానికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళారనమాట. అలాగా వచ్చిన తర్వాత వారు ఆ యొక్క పాత్రలో ఉన్న ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి కదా. అలాగ తీసుకునేటప్పుడు సత్యవతి యొక్క తల్లి సత్యవతికి ఉంచినటువంటి ఆ పాత్రలోని ఆ ప్రసాదాన్ని తీసేసుకుందనమాట. అంటే ఎక్స్చేంజ్ అయిపోయింది. అలాగా అయ్యేసరికి ఇక్కడ ఏమైంది? సత్యవతికి సాధువు యొక్క లక్షణాలతో పుత్ర సంతానము, గాది మహారాజుకు వచ్చి క్షత్రియ వంశంలో ఆ క్షత్రియ యోధునిలాగా కావాలి. కానీ ఇక్కడ మార్పు చెందడం వలన గాది మహారాజు యొక్క భార్యకు, ఆయనకు సాధువుగా ఆ, కుమారుడు జన్మించడం జరిగింది. అదే విశ్వామిత్రుడు అన్నమాట. వారి యొక్క కుమారుడు, గాది మహారాజు యొక్క కుమారుడిగా విశ్వామిత్రుడు. ఇక సత్యవతికి యోధుడు అంటే క్షత్రియ గుణాలు కలిగిన ఆ, కుమారుడు కలగడం జరిగింది. కానీ సత్యవతి నాకు యోధుడు అవసరం లేదు, నాకు వచ్చి సాధువులాగానే నా కుమారుడు ఉండాలి అని మళ్ళీ రుచిక మహర్షిని వేడుకోవడం వల్ల ఆయన ఏం చేశారు? ఇప్పుడు జన్మించిన అతడికి క్షత్రియ యొక్క గుణాలు ఉండవు. కాకపోతే ఆయనకు వివాహమయ్యాక కుమారుడు కలిగినప్పుడు మాత్రము యోధుడు జన్మిస్తాడు. అంటే క్షత్రియ యోధత్వాన్ని చూపించే విధంగా ఆ, ఉంటాడు అని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా రుచీకుడు, సత్యవతి వారిద్దరికీ జమదగ్ని మహర్షి ఆయన ఆ, జన్మించడం జరిగింది. జమదగ్ని మహర్షి రేణుకామాతను వివాహం చేసుకున్న తర్వాత వారికి భగవంతుడి యొక్క అవతారాలలో ఒక అవతార రూపంగా పరశురాముడు ఆవిర్భవించారనమాట. మనకి పరశురాముడు యొక్క అవతార రూపాల్లో మనకి శ్రీల జయదేవ గోస్వామి దశావతారాల స్తోత్రాన్ని స్తుతించారు. అందులో ఒక్కొక్కరి యొక్క అవతారాల గురించి తెలియచేస్తున్నారు. ఆ విధంగా చూసినప్పుడు క్షత్రియ రుధిరమయే జగతగత పాపం స్వపయసి పయసి సమిత భవతాపం కేశవద్రూత భృగుపతి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఏమిటి? భృగువంశము, పరశురాముడి వారిది భృగువంశం కాబట్టి ఆ భృగుపతి రూపమున ధరించిన ఓ కేశవ, ఓ మాధవ, ఓ హరి, నీకు జయము జయము. నీవు ఖండించినటువంటి ఆ అసురుల గుణాలు కలిగినటువంటి ఆ క్షత్రియులు వారి యొక్క శరీరాల నుండి వచ్చినటువంటి ఆ రక్తపు ఏరులై పారిందట. అలాంటి రక్తము కురుక్షేత్ర భూమినే పావనం చేసింది. అంటే ఆ యోధుడిగా పరశురాముడు జన్మించిన తర్వాత ఆయన ఎవరైతే బ్రాహ్మణులను చెప్పినటువంటి శాసనాలను ధిక్కరించి
ఉన్నటువంటి రాజులను అందరినీ కూడా 21 సార్లు ఆయన దండయాత్ర చేసి అందరినీ సంహరించడం జరిగిందనమాట. కాబట్టి అలాగా చేసినప్పుడు అది భూమిని అంతా కూడా వారి యొక్క రక్తము, ఆ, భూమికి అభిషేకం చేశావు. ఆ విధంగా జగత్తులోని జీవులందరి పాపాలన్నీ కరిగిపోయాయి. ఉమ్, నీ నీ వలన ప్రజలందరూ కూడా భవతాపాన్ని నుండి ఉపశమనం పొందారు అని శ్రీల జయదేవ గోస్వామి ఆ రచనను చేయడం జరిగింది గీతా గోవిందం నుండి. ఆ విధంగా పరశురాముడు అవతరించారు. కానీ పరశురాముడు అవతరించిన యొక్క ఆ, ఉద్దేశం ఏమిటి అంటే, అలాగ బ్రాహ్మణులను వాళ్ళ శాసనాలను ధిక్కరించారు రాజులు. కానీ అది పెద్ద అపరాధం ఏమి కాదు. కానీ అలాంటి దుష్టులను ఆయన శిక్షించాలి. అది ధర్మ ఇది కదా. అలాగ శిక్షించి భూమికి భారంగా ఉన్నటువంటి అలాంటి వారిని అందరినీ సంహరించాలి అనే ఆ ఒక్క దృక్పథంతోనే భగవంతుడు ఇలాంటి అవతారాల రూపం దాల్చి ఆ విధంగా పరిసమాప్తి చేస్తారనమాట. అలాగా రావడమే ఈ యొక్క పరశురామ అవతారం యొక్క ఆ, దృక్పథము. ఇక ఆ పరశురామ అవతారంలో ఆయన ఏ విధంగా ఆ క్షత్రియులను సంహరించారు కదా, ఆ విధంగా ఆ క్షత్రియులను సంహరించడంలో మొట్టమొదట కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజుని సంహరించారు పరశురాముడు. ఈ కార్తవీర్యార్జునుడు అనే అతడు క్షత్రియులలో చాలా శ్రేష్ఠుడు, చాలా బలశాలి అన్నమాట. ఇతడు ఏమి శ్రీ దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసి ఆయన వల్ల ఆయన సహస్ర బాహువులను పొందాడు. 1000 భుజాలు చేతులు అన్నమాట. అలాగా పొంది ఇంకా తేజస్సు కలిగినటువంటి, తర్వాత కీర్తి ప్రతిష్టలు, బలము, శౌర్యము, పరాక్రమము, ఇన్నింటిలోనూ గొప్పగా ఉండే సౌందర్యం కూడా, ఇన్నింటిలోనూ గొప్పగా ఉండేటువంటి ఆ యొక్క వరాన్ని పొందాడు. అష్టయోగ విధానంలో కూడా అన్నింటిలోనూ ఆ, పూర్తిగా ఆ, తెలుసుకున్నవాడు. ఈ విధంగా ఉండడం వల్ల కొద్దిగా అహంకార గర్వంతో ఉండేవాడనమాట. ఇక వాయువులాగా ఎక్కడికైనా సంచరించగలిగేవాడు ఈ కార్త వీర్యార్జునుడు. ఇలాగ ఉన్నప్పుడు ఆయన యొక్క బలం ఎంత గొప్పది అంటే, మనకు రావణాసురుని యొక్క బలశక్తి తెలుసు. ఆయన శివుని యొక్క భక్తుడు, బ్రహ్మ వద్ద ఆ, వరాన్ని పొందినవాడు, ఎంతో బలపరాక్రమంతుడు. కానీ అలాంటి రావణాసురుణ్ణే బంధించాడట కార్తవీర్యార్జునుడు. ఒకసారి రావణాసురుడు ఆ, ప్రపంచ తీర్థయాత్రలు, దిగ్విజయ యాత్రలు చేస్తూ ఆయన మహిష్మతి అనే నగరానికి చేరుకున్నారు. ఆ మహిష్మతి యొక్క రాజ్యానికి రాజే ఈ కార్త వీర్యార్జునుడు. అలాగా చేరుకొని రావణాసురుడు ఆ నర్మదా నది తీరంలో శిబిరాలనంతా ఏర్పాటు చేసుకొని ఉన్నాడనమాట. ఇంకొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోవడము. అలాగ ఉన్నప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఆ నదిని వాళ్ళు ఏమైంది దిగువ ప్రాంతానికి ఆ, ఇది చేశారు. అంటే ఎక్కువగా వర్షం చేరినప్పుడు ఏమవుతుంది, దిగువ ప్రాంతానికి పంపించేస్తారు నీటిని. ఆ విధంగా మహిష్మతి నగరంలో అలాగ చేసినప్పుడు అక్కడే శిబిరాలన్నీ వేసుకున్నటువంటి రావణాసురుడు శిబిరాలు అందరూ కొట్టుకొని పోయారట. ఆ సమయంలో రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. అలాగ కోపం రావడం వలన ఆ ఆ రాజుకి తెలిసింది, ఎవరు, కార్తవీర్యార్జునుడికి. ఆ కార్తవీర్యార్జునుడు వచ్చి ఉమ్, వెంటనే రావణాసురుడిని బంధించాడట. ఎలాగ బంధించాడు, ఒక వానరాన్ని అయితే ఎలాగ బంధించేస్తాము, అంత సులభతరంగా అంతటి బలపరాక్రముడైనటువంటి రావణాసురుడిని బంధించి తరువాత వదిలిపెట్టాడట. అంటే ఇక్కడ ఎందుకు మనం ఇది తెలుసుకుంటున్నామంటే, అంతటి బలపరాక్రముడైనటువంటి రావణాసురునే బంధించేంతటి గొప్ప పరాక్రముడు ఈ కార్తవీర్యార్జునుడు. ఇతడు ఒకసారి అలాగ వాయువులాగా ఆయన సంచరించే ఇది ఉన్నది కాబట్టి, ఒకసారి కార్తవీర్యార్జునుడు ఏం చేశారు, జమదగ్ని మహర్షి యొక్క
ఆశ్రమానికి తన సేనలంతా పట్టుకొని వచ్చాడనమాట. అలాగ వచ్చినప్పుడు జమదగ్ని మహర్షి ఆ రాజుకి అతిథి సత్కారాలన్నీ చేసి ఉమ్, భోజన వసతులు అన్నీ ఏర్పాటు చేశాడట. అంతమందికి అంత చక్కగా జమదగ్ని మహర్షి చేసేసరికి ఆశ్చర్యపోయారు కార్తవీర్యార్జునుడు. ఈ విధంగా అని పరిశీలించి చూస్తే జమదగ్ని మహర్షి దగ్గర ఒక కామధేను ఉన్నదనమాట. ఆ కామధేనువు ఏమి కోరినా కానీ వెంటనే ఇచ్చేస్తుంది. ఆ విధంగా అందరికీ సకల మర్యాదలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ కామధేనువుని కార్తవీర్యార్జునుడు చూశాడో, ఎలాగైనా తన దగ్గర ఉంటే తాను రాజు కదా, తన దగ్గర ఉంటే ఇంకా అది ప్రయోజనంగా ఉంటుంది అని మహర్షిని అడగడం జరిగింది. మహర్షి అందుకు ఒప్పుకోలేదు. కాబట్టి రాత్రి సమయంలో బలవంతాన ఆ కామధేను యొక్క దూడను అక్కడే ఉంచేసి అరుస్తూ ఉండగా కామధేనుని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ, ఈ యొక్క కార్తవీర్యార్జునుడు. ఆ సమయంలో అక్కడికి పరశురాముడు రావడం జరిగింది. రాగానే తండ్రి విషయాన్ని తెలియచేశారు. వెంటనే పరశురాముడు తన యొక్క గొడ్డలిని దాన్ని ఆ గొడ్డలి ఆయన శివుని వద్ద నుంచి ఆయన బహుమతిగా పొందారనమాట. అది గొడ్డలిని, కవచాన్ని, తర్వాత అస్త్రాలను వీటినన్నింటినీ తీసుకొని కోపముతో, ఎందుకు అంటే ఆయన క్షత్రియ గుణంతో పుడతారు అని రుచిక మహర్షి చెప్పారు కదా సత్యవతికి. ఆయన క్రోధంతో బయలుదేరాడనమాట. ఈ యొక్క కార్తవీర్యార్జునుడు రాజ్యానికి చేరే లోపలే ఈయన వాయు రూపంలో చేరుతాడు కదా, వెళ్ళి అక్కడ నిలిచాడనమాట. ఎప్పుడైతే ఆయన రూపం చూస్తే ఆ, అదే ఎవరు పరశురాముని యొక్క రూపము, జడలు కట్టి ఉన్నాయి, తేజస్సు యొక్క ఆ, మోముతో, చేతిలో భయంకరమైన గొడ్డలి చేతిలో ఉన్నది. ఆ రూపం చూసేసరికి రాజుకి భయం వచ్చేసింది. మొదట సైనికులను ముందుకు పంపాడనమాట. ఆ సైనికులు రథాలు, అశ్వాలు, ఏనుగులు వీటినన్నింటినీ వాటితో పాటు ముందుకు వచ్చేసరికి అశ్వత్థామ అశ్వత్థామ కాదు, పరశురాముడు వెంటనే ఏం చేశారు, వారిని అందరినీ కూడా వధించడం జరిగింది. అది ఆ విధంగా వారిని కోపంతో వధిస్తూ ఉంటే అక్కడ వారి తలలంతా తెగిపడి గుట్టలులాగా అయ్యాయట. ఇక వారి శరీరం నుంచి రక్తము అలాగే ఏరులై వెళ్తున్నదట. అంటే ఆయనకు పరశురామునికి కోపం వస్తే అంత ఇదిగా ఆయన సంహరించేస్తారు. ఆ విధంగా అయ్యేసరికి ఇక కార్తవీర్యార్జునుడే యుద్ధరంగంలోకి వచ్చాడు. అలాగ వచ్చేసరికి ఆయన 1000 ఆ, భుజాలను కలిగి ఉన్నాడు కదా. ఆ 1000 భుజాలతో 500 పైన అస్త్రాలను సంధించాడట. కానీ పరశురాముడు భగవంతుని యొక్క అవతారం కదా, ఆయన వాటినన్నింటినీ కూడా ఒక్క అస్త్రంతోనే ఛేదించాడట. ఎప్పుడైతే అవన్నీ తిరిగి అలాగే ఇదయ్యేసరికి అప్పుడు కార్తవీర్యార్జునుని చాలా ఆ, భయం అనేది తెలిసింది. ఇక పరశురాముడు వెంటనే ఆ కార్తవీర్యార్జుని యొక్క భుజాలనన్నింటినీ ఖండించేశారు. అలాగా ఖండించి శిరస్సును కూడా ఖండించడం జరిగింది. ఇక అలాగే కింద పడిపోయాడనమాట. ఇక అలాగ అయిన తర్వాత అక్కడ యుద్ధరంగం నుండి ఆయన యొక్క సుపుత్రులు, ఈ మహారాజు యొక్క సుపుత్రులు అందరూ కూడా వెనుతిరిగి భయపడి వెళ్ళిపోయారు. పరశురాముడు దిగ్విజయంగా తండ్రి దగ్గరకు వచ్చారనమాట. జమదగ్ని మహర్షి వద్దకు వచ్చి అక్కడ జరిగినటువంటి అన్ని విషయాలను తెలియజేశారు. అప్పుడు జమదగ్ని మహర్షి ఆయన పుత్రునితో ఈ విధంగా చెప్పారు, పరశురామునితో, పుత్ర, మనం వచ్చి బ్రాహ్మణులము. బ్రాహ్మణులకు ఎప్పుడు కానీ క్షమాగుణం అనేది ఉండాలి, దయతో ఉండాలి. ఎందుకు అంటే బ్రాహ్మణులు నిత్యము సత్వగుణంలో ఉంటారు. భగవంతునికి చేరువైన వాళ్ళు, భగవంతుని యొక్క మోము నుంచి వారు వచ్చారు కాబట్టి బ్రాహ్మణులంటే భగవంతునికి చాలా ప్రియం. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్షమాగుణంలో ఉండాలి.
అలాగా బ్రహ్మ కూడా చూడండి, బ్రహ్మ కూడా ఆ క్షమాగుణం ఉండడం వల్లే సృష్టికర్తగా అందరినీ క్షమిస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఆయన ఆరాధ్య దైవుడుగా ఉన్నాడు అని వివరణ తెలియచేశారు. ఇంకా ఏమి, అలాంటి బ్రాహ్మణులుగా ఉన్నందుకు మనకు ఆ క్షమ, దయ, ప్రేమ, ఆ గుణాలన్నీ ఉండడం వలన మనము ధర్మపాదంలో నడిచిన వాళ్ళము అవుతాము. అలాంటి వారికే భగవంతుడు ప్రియంగా ప్రసన్నుడవుతాడు అని ఇంకొక ఆ, విషయంగా చెప్పడం జరిగింది. ఇక మూడవదైన ముఖ్యమైన విషయంగా, పరశురామ నీవు ఒక అదే రాజుని కదా, క్షత్రియుడైనటువంటి రాజుని సంహరించావు. అది బ్రహ్మహత్య పాతకం చేసినంత ఆ, విషయము. ఎందుకంటే రాజులు అనేటువంటి వాళ్ళు ప్రజలకందరికీ తండ్రి లాంటి వారు. వారు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలను సుభిక్షంగా రాజ్యాన్ని ఏలేవాళ్ళు. కానీ అలాంటి రాజులు లేకపోయారనుకోండి, ఇలాగా అందరూ సంహరిస్తూ అలాగ చేస్తే రాజ్యం ఏమైపోతుంది? చోరులకు, దుర్మార్గులకు వశమైపోతుంది. ఇక రాజు లేని రాజ్యంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు అలాగ రాజుని సంహరించడము అనేది చాలా పెద్ద నేరము, అపరాధము. కాబట్టి నీవు తీర్థయాత్రలకు వెళ్ళి పూర్తిగా అన్ని యాత్రలను ముగించి రావాలి. ఉం? తీర్థ సేవనం అంటారు. అలాగా చేసి నువ్వు రావాలి. అప్పుడే నీకు ప్రాయచిత్తం కలుగుతుంది అని జమదగ్ని మహర్షి పరశురామునితో చెప్పడము. పరశురాముడు తండ్రి యొక్క ఆజ్ఞను తీసుకుని అదే విధంగా 1 సంవత్సరం కాలం పాటు ఆయన తీర్థ సేవనం చేసి తిరిగి రావడం జరిగిందనమాట. తర్వాత తండ్రి యొక్క ఆజ్ఞతో ఆయన ఉంటున్నారు. ఒకరోజు ఆ, ఈయన జమదగ్ని మహర్షి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, పూజ కోసం అభిషేకం చేయడం అలాగ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు రేణుకామాతకు ఆయన నీటిని తీసుకురమ్మని చెప్తారు అభిషేకం కోసం. అలాగా ఆమె ప్రాతిపత్యం ఎలాంటిది అంటే, ఇసుకతో కుండను తయారు చేసి ఆ కుండలో నీటిని నింపి తీసుకొచ్చేవారట. అంత ప్రాతిపత్యము గా ఉండేవారు. అంత ఆ, ఇది అలాగా ఉన్నప్పుడు ఆమెకు ఆ, ప్రతిరోజు తీసుకొచ్చే విధంగానే ఆమె నదీ తీరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏమైంది? అక్కడ ఒక చిత్రాంగదుడు, చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు అప్సరసలతో అంతా చేరి అక్కడ జలక్రీడల్లో ఉన్నాడనమాట. ఈమె వెళ్ళి జలాన్ని తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఉన్న అంత సౌందర్యంగా ఉన్నారు అందరు కూడా. అలాగే ఆ సౌందర్యాన్ని చూస్తూ మోహితురాలైపోయి తాను వచ్చిన పని ఏమిటి అన్న విషయాన్ని మర్చిపోయి చాలా ఆలస్యం అయిపోయింది. ఇక కుటీరం అక్కడికి వెళితే తప్పకుండా అదే ఈయన మహర్షి వచ్చి ఆ, శాపం ఇస్తారు. కాబట్టి చాలా భయపడుతూ దగ్గరికి వెళ్ళింది జమదగ్ని మహర్షి దగ్గరికి. మహర్షి తన యొక్క ఆ, ఆ, అంటే ఫలితము ఆయన యొక్క చేసినటువంటి ఆ యొక్క దీని వలన ఆయన తెలుసుకున్నారు ఎందుకు ఇంత సమయము లేట్ అయ్యింది అని. తెలుసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి తన పుత్రులతో ఈ స్త్రీని వెంటనే మీరు శిరస్సు ఖండించండి అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుమారులు ఎవ్వరు కూడా ఆ పని చేయడానికి సాహసించలేదు. అలాగే మిన్నకుండిపోయారనమాట. అప్పుడు జమదగ్న మహర్షికి ఇంకా కోపం వచ్చింది. ఇక నేరుగా పరశురామునితో ఆయన చెప్పడం జరిగింది, నీవు నీ తల్లిని అదేవిధంగా సోదరులను కూడా నీవు శిరస్సుని ఖండించు అని చెప్పేసరికి పరశురామునికి తెలుసు. ఎలాగంటే తండ్రి యొక్క ఆయన ప్రభావము ఎరిగినవాడు, అంటే ఏ విధంగా ఆయన ఇదిగా ఉంటారు అని. ఇక్కడ తప్పు జరిగింది, అపరాధం అంటే అది తెలియక జరిగినా కానీ అపరాధమే అయింది. భగవంతుని యొక్క అభిషేకానికి లేట్ అయింది కదా. కాబట్టి పరశురాముడు ఇంకా ఏమీ ఆలోచించకుండా
తన యొక్క గొడ్డలి తీసి తల్లిని సోదరులను ఒక్కసారిగా వాళ్ళనంతా కూడా సంహరించడం జరిగింది. ఎప్పుడైతే పరశురాముడు తన ఆజ్ఞను శిరసావహించి ఆ పని చేశాడో, ఈయనకు జమదగ్ని మహర్షికి చాలా సంతోషపడిపోయారు. వెంటనే నీకేమి వరం కావాలి కోరుకో అని ఆయన పరశురాముణ్ణి కోరడం జరిగింది. పరశురాముడు వెంటనే "ఉమ్, తండ్రి, నేను 2 వరాలు కోరుతున్నాను. ఒకటి ఏమిటి అంటే, నా తల్లి సోదరులు ఇద్దరు కూడా పునర్జీవితులవ్వాలి. తర్వాత రెండవ వరం ఏమిటి అంటే, వాళ్లకు నేను సంహరించిన ఆ యొక్క జ్ఞాపకమే ఉండకుండా వాళ్ళు పునర్జీవితలవ్వాలి అని 2 కోరికలను కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నిద్ర నుండి లేచిన వాళ్ళు ఏ విధంగా లేస్తారో ఆ విధంగా ఆ, రేణుకాదేవి తర్వాత వాళ్ళ యొక్క కుమారులు ఇద్దరు కూడా ఆ విధంగా లేచారట. ఇక వారు ఆ జమదగ్ని మహర్షి యొక్క ఆ, చూసి వారు సాధారణంగానే ఉన్నారు. అంటే అక్కడ ఏదో ఒక విషయం జరిగింది అన్న అలాంటి ఏమీ లేకుండా వాళ్ళు ఉన్నారనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు మరణించాడో వాళ్ళ సుపుత్రులు దాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు. ఎలాగంటే అంత గొప్ప తండ్రి, అంటే 1000 బాహువులు కలిగి అంత బలశాలి పరాక్రమశాలి కదా, అతడు మరణించేసరికి వీళ్ళందరూ కూడా పగ ప్రతీకారంతో రగిలిపోయారు. ఎలాగైనా పరశురాముని మీద వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. ఒకసారి పరశురాముడు సోదరులతో కలిసి వనానికి వెళ్ళారనమాట. అలాగ వెళ్ళినప్పుడు అదే అదునుగా అనుకొని ఈ యొక్క కార్తవీర్యార్జుని యొక్క సుపుత్రులు ఏం చేశారు, జమదగ్ని మహర్షి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ జమదగ్ని మహర్షి, ఇతర మునులు, తర్వాత ఆ, రేణుకమాత అందరు కూడా ఉన్నారు. అలాగా యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ ఆయన ధ్యానంలో ఉన్నారు. వెంటనే ఆ కార్తవీర్యార్జున సుపుత్రులు వచ్చి జమదగ్ని మహర్షిని తలను ఖండించడం జరిగింది, సంహరించడం జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆమె రేణుకాదేవి దానిని చూసేసి గట్టిగా అరుస్తూ ఆ, అరవడం చేశారు. అది అప్పుడే వాళ్ళు ఎవరు, పరశురాముడు ఆయన యొక్క సోదరులు అడవికి బయలుదేరి వెళ్ళారు. దగ్గరగా వెళ్తున్నారు. ఈ ఆర్తనాదం ఎప్పుడైతే విన్నారో వెంటనే పరశురాముడు సోదరులు వెనుకకు తిరిగి ఆ, త్వరితగతిన వచ్చేసారనమాట. వచ్చి చూసేసరికి ఈ సుపుత్రులందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఆయన విగత జీవిగా తండ్రి జమదగ్ని మహర్షి ఆ యజ్ఞశాల దగ్గరే పడి ఉన్నారనమాట. ఆ, ఈమె రేణుకమాత రోధిస్తున్నారు. వెంటనే ఆ విషయం అంతా తెలిసి ఉమ్, తండ్రిని వెన్ అదే సోదరులకు అప్పగించి నేను ఇప్పుడే వస్తానని పరశురాముడు కోపంతో మళ్ళీ గొడ్డలి చేతబూని ఆ మహిష్మతి ఆ యొక్క నగరం వైపుకు బయలుదేరారనమాట. ఎప్పుడైతే ఈయన వెళ్ళేసరికి ఆ సుపుత్రులందరూ కూడా భయంతోనే ఉన్నారు. ఎందుకంటే మొదటే తెలుసు పరశురాముని యొక్క శక్తి వాళ్లకు. వెంటనే పరశురాముడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అందరినీ కూడా చీ ఆ యుద్ధ దీంట్లో చీల్చి చెండాడి అందరి తలలను మళ్ళీ ఖండించడం జరిగింది. అప్పుడు కూడా అదే విధంగా వారి యొక్క తలలు తెగిపడి ఆ రక్తం అంతా కూడా ఏరులై పారి, అదే మనం ఇప్పుడు దీంట్లో తెలుసుకున్నాం కదా, శ్రీల జయదేవ గోస్వామి రచన చేసినటువంటి ఆ భూమి పైన కురుక్షేత్ర భూమి మీద పారి ఆ, అక్కడంతా కూడా పావనమైంది అని చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగానే పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధంకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఆ విధంగా బ్రాహ్మణులకు మర్యాదను ఇవ్వకుండా, వాళ్ళ యొక్క చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పిన విషయాలను వాళ్ళు పట్టించుకోకుండా అలాగా ఉండడం వలన ఇదంతా కూడా ధర్మానికి విరుద్ధం. మనకి భగవంతుడు భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్పిన విధంగానే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత,
అంటే ఎక్కడెక్కడ అధర్మం ఉంటుందో అక్కడ నేను ధర్మాన్ని నెలకొల్పడానికి నేను అవతరిస్తాను అని చెప్పారు. కాబట్టే ఇలాగా అధర్మపరంగా ఆ రాజులందరూ క్షత్రియులు చేస్తున్నారు కాబట్టే వారిని ఆ విధంగా ఇది చేయడము జరిగింది. తర్వాత ఆయన ఆ, అక్కడ అంత రాజ్యాలను అందరినీ క్షత్రియులను సంహరించడం వల్ల ఆ రాజ్యం అంతా కూడా ఈయన వశమే అవుతుంది. ఆ ధన సంపద అంతా కూడా ఇదైంది కాబట్టి దానిని అంతటిని ఆయన తీసుకొని ఏం చేశారు, ఆ సంపదనంతా ఒక యజ్ఞాన్ని ఆరంభించి తూర్పు దిక్కున ఉన్నటువంటి హోత ప్రజాపతికి కొంత ఇవ్వడము, దక్షిణ దిక్కునటువంటి బ్రహ్మకు కొంత ఇవ్వడము, తర్వాత పశ్చిమ దిక్కున ఉన్నటువంటి అధ్వర్యునకు ప్రజాపతి ఆయనకు కొంత స్థలాన్ని అన్ని అదే నగదును అలాగ ఇవ్వడము, తర్వాత ఉత్తర వైపున ఉన్నటువంటి ఉద్ఘాతకు అతనికి కూడా ఇవ్వడము, తర్వాత అదే విధంగా మూలలలో వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, ఉమ్, ఆ దిక్కులన్నీ ఉన్నాయి కదా, ఆ దిక్కుల్లో ఉన్నటువంటి ఈశాన్యం, ఆ దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ అంతా పంచిపెట్టడం జరిగింది. మిగిలినవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా వీళ్ళకందరికీ కూడా స్థలాలను అందరికీ కూడా ఋత్విక్కులు అలాంటి వాళ్ళు అదే బ్రాహ్మణులకు అలాంటి వారికి అంతా కూడా పంచడం జరిగిందట. అంటే తాను ఏది ఉంచుకోకుండా ఆ విధంగా ఒక భూమి యొక్క చుట్టూ భాగం అంతా కూడా ఇస్తే మధ్య భాగం అనేది ఉంటది కదా, ఆ మధ్య భాగాన్ని కూడా కశ్యప మహర్షికి ఇచ్చేయడం జరిగింది. ఇంకా తనకంటూ ఏమీ లేదు. ఆ అన్ని సంపదలంతా కూడా ఆ విధంగా పరశురాముడు ఇచ్చేసిన తర్వాత ఇక అక్కడ ఆయన ఉండాలి అంటే కొద్దిగానైనా స్థలం ఉండాలి ధ్యానం చేసుకోవడానికి. అలాగ సమయంలో ఆయన తన బాణంతో అక్కడ సముద్ర తీరంన ఒక బాణం వేయగా సముద్రుడు కొన్ని ఆ, యోజనాల దూరానికి వెళ్ళిపోయాడట. ఆ ప్రదేశంలో కొన్ని రోజులు అశ్వత్థామ తపస్సు చేసుకుంటూ గడిపారట. తరువాత తన యొక్క ఆ ధ్యాన ఫలం వలన ఆ, ఈయన మహర్షి ఎవరు జమదగ్ని మహర్షిని పునర్జీవితని చేసి ఆయన మండలం ఉన్నది కదా, సప్తర్షి మండలము, ఆ మండలంలో ఒకరిగా ఉంచగలిగారట పరశురాముడు. తర్వాత ఈయన ఇప్పటికీ కూడా ఆ పరశురాముడు ఆయన చిరంజీవి. ఉమ్, అలాగ చిరంజీవిగా ఉన్నారు కాబట్టి అశ్వత్థామ, హనుమాను వీళ్ళందరూ చిరంజీవులే కాబట్టి ఇప్పుడు పరశురాముడు కూడా ఇప్పుడు కూడా మహేంద్ర పర్వతం అనే ప్రాంతంలో గుహలలో ఆయన ఇప్పటికీ కూడా ఆ, ధ్యాన సమాధిలో ఉన్నారు అని చెప్తారనమాట. ఇలాంటి ఆ, భగవంతుడు పరమాత్ముడు ఈ యొక్క భృగువంశంలో జన్మించి పరశురాముడు ఈ విధంగా దుష్టులంతా శిక్షించడానికి ఆయన అవతరించి ఆ యొక్క ధరణికి భారాన్ని కూడా తగ్గించారు పరశురాముడు. ఇదే పరశురామ అవతారం అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. ఆ విధంగా ముఖ్యంగా శ్రీల జయదేవ గోస్వామి వ్రాసిన ఆ దశావతార లలో మనకి వారందరూ కూడా చూడండి, వరాహ అవతారం కానీ, నరసింహ అవతారం కానీ, వామన అవతారం కానీ, ఆ, తర్వాత ఆ, పరశురామ అవతారం కానీ అన్నీ కూడా ఏమిటి, ఆ యొక్క అంటే ఆ, ప్రజలను వాళ్ళను రక్షించడానికి లేదా దేవతలను రక్షించడానికి ఆ విధంగా వాళ్ళ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికే ఆ అవతార రూపాలలో వచ్చి అందరినీ కూడా రక్షించడం జరిగింది. ఇదే పరశురామ అవతారం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.